పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపిస్తూ అభిమానులని ఆకట్టుకుంటున్నారు. హర్రర్ ఎలిమెంట్స్, ఫన్నీ డైలాగ్, ఆకట్టుకునే విజువల్స్తో టీజర్ ఆసక్తిని రేపుతోంది. డిఫరెంట్ జానర్లో వస్తున్న ప్రభాస్ మూవీగా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకుంది. ది రాజాసాబ్పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. టీజర్ బట్టి చూస్తే ఒక పెద్ద మహల్, దానికి యజమాని అయిన ఒక వ్యక్తి తరతరాలుగా ఆ మహల్తో పాటు ఆస్తిని అనుభవించాలని అనుకుంటారు. దీంతో చనిపోయిన తర్వాత దెయ్యంగా మారి అక్కడే ఉండిపోతాడు. ఓ సందర్భంలో హీరోయిన్లు అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తోంది. టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్ని ముసలి గెటప్లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ పలు థియరీలు అనుకుంటూ ఉన్నారు. ఆత్మరూపంలో ఉండే తాత క్లైమాక్స్లో ప్రభాస్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్ తాతలా మారిపోయారు. విలన్స్ని చిత కొట్టేస్తాడని సమాచారం. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమ సంగీతం అందించగా మారుతి దర్శకుడు పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లకి సినిమాని తీసుకురాబోతూ ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా ముగ్గురు అందాల భామలు నటిస్తున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. తాజాగా రాజాసాబ్ నుంచి టీజర్ని విడుదల చేశారు. బాబోయ్, రాజాసాబ్ టీజర్ అదిరిపోయింది. ప్రభాస్ లుక్స్ మామూలుగా లేవు. ఫ్యాన్స్ ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నారో మారుతి ప్రభాస్ని అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హర్రర్ కంటెంట్తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజాసాబ్లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. టీజర్ ఈ రేంజ్లో ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో, అలాగే సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా నిడివి 2.5 గంటల కంటే ఎక్కువ ఉన్న సమయంలోనే 2 భాగాలుగా చేయాలని భావించారు. కానీ ఈ సినిమాని 3 గంటలకు కుదించి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం గురించి కూడా తాజాగా డైరెక్టర్ మారుతి తెలియజేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ సినిమా ఉంటుందని ఈయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాని కూడా 2 భాగాలుగా చేయాలని అనుకున్న విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తనతో ఒక్కో సినిమాని 2 భాగాలుగా చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.